శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి, అలాగే హెల్త్ పరంగా ట్రబుల్స్ ఉంటాయి, ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకపోయినా సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. హెల్త్ పరంగా మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అకాల భోజనం చేయకండి, అకాల నిద్ర చేయకండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు పాటించడం చెయ్యాలి. అప్పుడు అష్టమంలో రవి ఇచ్చే అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. అలాగే రవికి సంబంధించి ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి, లేదా సూర్యాష్టకం వినండి. రోజు సూర్యుడికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంటుంది, ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టండి, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. వీటిలో ఏది చేసినా అష్టమ రవి దోషం తొలగిపోతుంది, హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అలాగే ప్రయాణాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ఆఫీసులో కూడా కష్టానికి తగిన రికగ్నైజేషన్ రాకుండా ఆలస్యం అవుతున్నప్పుడు ఈ పరిహారాలు చేసుకుంటే ఆ ఆలస్యం తగ్గిపోయి కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది. తండ్రితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా ఆదిత్య హృదయం చాంటింగ్ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 9, 8 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 8వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే బుధుడు 9, 8 స్థానాల్లో ఉన్నప్పుడు ఫేవరబుల్ గా ఉండడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే వృశ్చిక రాశి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు గణపతిని పూజించాలి, గణపతి ఆలయ దర్శనం చేయాలి, గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి. దేవాలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. వీటిలో ఏది చేసినా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది, బుధుడి బలం పెరుగుతుంది, అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏమీ చేయలేని వాళ్ళు సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల కూడా బుధుడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం కూడా లేదు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? పెళ్లిళ్ళు నిశ్చయం కావటం కొంచెం ఆలస్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రపూలతో పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది, ఓం స్కందాయ నమః. ఆ మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేసినా కూడా సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఎక్కువగా సుబ్రహ్మణ్య అష్టకము లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. పరిహారాలు ఏం చేసుకోలేకపోయినా సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వింటేనే సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు వివాహ సమస్యలు ఉండవు, దాంపత్య సమస్యలు ఉండవు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు ఉండవు. శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతంగా
ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, లైఫ్ పార్ట్నర్తో ఉన్న ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు మొత్తం 10 రోజులు బాగా లేకపోయినా శుక్రుడు మొదటి 4 రోజులు చాలా బాగున్నాడు. జూలై 1 నుంచి జూలై 4 వరకు శుక్రుడు బాగుండటం వల్ల రవి, బుధుడు, కుజుడు బాగా లేకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే 9వ స్థానంలో శుక్రుడు చాలా వరకు అనుకున్న పనుల్లో సక్సెస్ ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాడు. హెల్త్ చాలా బాగుండేలా చూసుకుంటాడు. జూలై 5 నుంచి జూలై 10 వరకు ఈ 6 రోజుల్లో మాత్రం శుక్రుడు 10th హౌస్ లో ఉంటాడు కాబట్టి జాబ్ పరంగా అభద్రతా భావం ఉంటుంది, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి జాబ్ మానేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడే ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ వృశ్చిక రాశి వాళ్ళు జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ టైంలో జాబ్ ఇన్సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః మంత్రం జూలై 5 నుంచి జూలై 10 మధ్యలో ఈ 6 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు ఈ 6 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ప్రధానంగా మాత్రం వృశ్చిక రాశి వాళ్ళని ఈ 10 రోజుల్లో కాపాడుతున్న గ్రహం మొదటి 4 రోజుల్లో ఉన్నటువంటి శుక్రుడు. రవికి, బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే మాత్రం ఆ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మొదటి 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా
రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి, టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వుని చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.